రేపే గురువారం బిడ్డ. ఈ రోజున నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్న నీ బంధం తప్పకుండా నీకు చేరువవుతుంది. నా మాటను కొట్టి పారివేయకుండా తప్పకుండా నేను చెప్పేటటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏంటో పూర్తిగా తెలుసుకొని సాయినాథుడు మన ముందుకైతే వచ్చేసారండి. మనకు ఈ సందేశాన్ని ఎందుకు అందించాలి అనుకుంటున్నారు, ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు, మనం సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం. విని ఎరుగినటువంటి నీ బంధంలో ఒక మార్పును తప్పకుండా నువ్వు చూడబోతున్నావు. నా మాటలను కొట్టి పారవేయకుండా తప్పకుండా ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు. ఈ బాబా నిన్ను వేడుకుంటూ ఉన్నానమ్మా, మరి ఆలస్యం చేయకుండా ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకో. ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి నువ్వు ఏ బంధాన్ని అయితే నువ్వు కోల్పోయి చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నావో, ఏ బంధం అయితే ఇక నాకు ఎప్పుడు కూడా అంటే నేను పొందలేను అని చెప్పి నీకు నువ్వే ఎక్కువగా ఇక నేను ఆ బంధాన్ని ఎప్పటికీ కూడా తిరిగి పొందలేనేమో అని చెప్పి నువ్వే బాధపడుతూ ఉన్నావో, కలుసుకోలేనేమో అని నిరాశ చెందుతూ ఉన్నావా, ఆ బంధం మరలా తిరిగి నీకోసం తప్పకుండా రాబోతుంది. నువ్వు ఏ విధంగా ఆ బంధం కోసం పరితపిస్తూ ఉన్నావు, అదే విధంగా ఎదుట నిలబడి అంటే ఎదుట ఉన్నటువంటి ఆ బంధం కూడా